ప్రపంచంలో ఏఐ గురించి మాట్లాడితే రెండు పేర్లు తప్పకుండా వినిపిస్తాయి. ఒకరు టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అయితే మరొకరు చాట్ జీపీటీ ప్రపంచానికి పరిచయం చేసిన ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్. ఒకప్పుడు కలిసి పనిచేసిన ఇద్దరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. స్కామర్, ఫ్రాడ్, మోసగాడు ఇలా బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు వివాదం ఎందుకు మొదలైంది? ఒకప్పుడు భాగస్వాములుగా ఉన్న ఇద్దరు టెక్ దిగ్గజాలు ఎందుకిప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు? ఈ వీడియోలో పూర్తి కథ తెలుసుకుందాం. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఎలాన్ మస్క్ శామ్ ఆల్ట్మాన్ ఉద్దేశిస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆల్ట్మాన్పై వచ్చిన విమర్శాత్మక పోస్ట్ షేర్ చేస్తూ స్కామ్ ఆల్ట్మాన్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అంటే శామ్ ఆల్ట్మాన్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మస్క్ ఆరోపించారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొన్ని గంటల్లోనే ఆల్ట్మాన్ కూడా స్పందించారు. ఈసారి ఆయన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మస్క్ చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆల్ట్మాన్ ఎలాన్ మస్క్పై ఎదురుదాడికి దిగారు. తన ఏఐ కంపెనీ XAI ప్రాజెక్టులు భారీ డేటా సెంటర్స్ కోసం ఇన్వెస్టర్లకు తప్పుడు అంచనాలు చూపిస్తున్నారని ఆరోపించారు. అంటే నువ్వు స్కామర్ అంటుంటే మరొకరు నువ్వే ఇన్వెస్టర్స్ తప్పుదో పట్టిస్తున్నావంటూ కౌంటర్ ఇచ్చేస్తారు. దీంతో సిలికాన్ వ్యాలీలో ఏఐ వార్ మరోసారి హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు శత్రువులా కనిపిస్తున్న వీరిద్దరూ ఒకప్పుడు కలిసి పనిచేసిన విషయం చాలా మందికి తెలియదు. 2015లో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మాన్, గ్రేగ్ బ్రాక్మెన్ కలిసి ఓపెన్ ఏఐ ప్రారంభించారు. ఆ సమయంలో ఓపెన్ ఏఐ లక్ష్యం ఏఐని లాభాల కోసం కాదు, మానవాళి ప్రయోజనం కోసం అభివృద్ధి చేయటం. ఆ సంస్థకు మస్క్ కూడా భారీ మొత్తంలో నిధులందించారు. 2018లో టెస్లా ఏఐ ప్రాజెక్ట్స్ పెరగడంతో ప్రయోజనాల ఘర్షణ తలెత్తకుండా ఉండేందుకు మస్క్ ఓపెన్ ఏఐ బోర్డు వీడారు. ఆ తర్వాత తన సొంత ఏఐ కంపెనీ XAI ప్రారంభించారు. ఇక ఓపెన్ ఏఐ మాత్రం చాట్ జీపీటీతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అక్కడి నుంచే వీరిద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. 2024లో ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐపై కోర్టులో కేసు వేశారు. ఓపెన్ ఏఐ మొదట నాన్ ప్రాఫిట్ సంస్థగా ప్రారంభమై తర్వాత లాభాపేక్షతో కూడిన సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. అంతేకాదు సంస్థ తన అసలు లక్ష్యం పూర్తిగా మార్చేసిందని విమర్శించారు. తరువాత వివాదం మరింత తీవ్రంగా మారింది. ఓపెన్ ఏఐ నిర్మాణ మార్పుల వల్ల భారీ నష్టం జరిగిందంటూ $100 బిలియన్ పరిహారం కూడా కోరారు. ఈ కేసుపై విచారించాక జ్యూరీ మస్క్ ఆరోపణలు అంగీకరించలేదు. కేసులోనే కొన్ని ఆరోపణలు చట్టపరమైన కాలపరిమితి దాటిపోయాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే మస్క్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైకోర్టుకు వెళ్తా అన్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా శామ్ ఆల్ట్మాన్ విమర్శలు కొనసాగించారు. దానికి ఆల్ట్మాన్ కూడా వరుసగా సమాధానాలు ఇస్తున్నారు. ఈ వివాదాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన గొడవగా చూడలేం. ఎందుకంటే ఇద్దరు ప్రపంచ ఏఐ రంగాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులే. ఒకవైపు ఓపెన్ ఏఐ, మరొకవైపు XAI. రెండు అత్యాధునిక ఏఐ మోడల్ రూపొందిస్తున్న సంస్థలే. అందుకే వారి ప్రతి వ్యాఖ్య ప్రపంచ టెక్ పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు కలిసి ఓపెన్ ఏఐ స్థాపించిన ఇద్దరు టెక్ దిగ్గజాలు ఈరోజు ఏఐ ప్రపంచంలోని అతిపెద్ద ప్రత్యర్థులుగా మారిపోయారు. వివాదం సోషల్ మీడియాలో మాత్రమే ఆగుతుందా, లేదా కోర్టుల్లో ఏఐ మార్కెట్లో ఇంకా పెద్ద పోరుగా మారిపోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ ఎలాన్ మస్క్ వర్సెస్ శామ్ ఆల్ట్మాన్ వారిపై మీ అభిప్రాయం ఏంటి? మీరెవరికి సపోర్ట్ చేస్తారు? కామెంట్లో తెలపండి. ఇలాంటి తాజా టెక్ అప్డేట్స్ కోసం ప్రైమ్9 సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే.